ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఏలూరు జిల్లాలో పోలవరం కుడి కాలువ గట్టుపై యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ ఉండటంతో గ్రావెల్ గుట్టలు కరిగిపోతున్నాయి. పోలవరం ఎడమ కాలువ గట్టు అడ్డంగా తవ్వేసి అధికార పార్టీ నేతలు మట్టి, ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఇక అధికార పార్టీ నేతల కనుసన్నలోనే ఇసుక, మట్టి మాఫియా జోరుగా సాగుతుందని స్థానిక గ్రామ ప్రజలు వాపోతున్నారు. పోలవరం కుడి కాల్వ దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్లచింతలపూడి, రామారావుగూడెం, అలాగే మెదినారావుపాలెంలో, వేతపేడి మండలంలో 20 కిలోమీటర్ల పైగా వెళ్తుంది. కాల్వ ఇరువైపులా భారీగా గట్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గట్టే మట్టి మాఫియాకు కాసులు కురిపిస్తుంది. ఇక ఈ గుట్టలే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కాసుల వర్షం కురిపిస్తుందనే వార్త జిల్లా వ్యాప్తంగా గుప్పమంటుంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి పోలవరం కుడి కాల్వ గట్టును అక్రమంగా తవ్విస్తున్నారని స్థానిక గ్రామ ప్రజలు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పోలవరం కుడి కాల్వ నిర్మాణానికి మండలంలో మొత్తం 165.70 ఎకరాలు సేకరించగా సుమారు 70 ఎకరాలు ఆక్రమణకు గురైందని అంచనా. ఇక గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేస్తూ 178 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాల్వ నిర్మించారు. ఏటా ఖరీఫ్లో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా సుమారు 8,500 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. పోలవరం, కొయ్యలగూడెం, అలాగే దేవరపల్లి, నల్లచెర్ల, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, అలాగే పెదవేగి మండలాల మీదుగా కాల్వ ప్రవహిస్తుంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం కాల్వకు ఇరువైపులా అధిక మొత్తంలో భూములు సేకరించారు. పెదవేగి మండలం ముండూరు, కొప్లవారిగూడెం, అలాగే లక్ష్మీపురం తదితర గ్రామాల్లో గ్రావెల తవ్వకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇక ఉంగుటూరు మండలం గొల్లగూడెం సమీపంలో ఉన్న భూములను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులే పోలవరం కుడి కాల్వ భూములు ఆక్రమించి వరి సాగు చేస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. కాలువకు ఇరువైపులా గుట్టలుగా పోసిన మట్టిని సైతం ఎమ్మెల్యే అనుచరులు యథేచ్ఛగా తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదే మట్టి తరలింపుపై అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా ఎమ్మెల్యే, అతని అనుచరులు మట్టి దందా సాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు మట్టి గుట్టలపై కన్నేసి యంత్రాల సహాయంతో ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తరలిస్తూ మాయం చేసేశారు. ఇక స్థిరాస్తి వ్యాపారుల లేఅవుట్లకు ఈ మట్టిని రాత్రింబవళ్లు తరలించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని స్థానిక గ్రామ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడి ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సైతం తవ్వకాలు చేపడుతున్నారని వార్త చక్కర్లు కొడుతుంది. కొందరు రైతులు కాల్వ భూముల్ని తమ పొలాల్లో కలిపేసుకుంటూ సాగు చేస్తున్నారు. వైసీపీ హయాంలో కాల్వ నిర్మాణానికి భూములు సేకరించినప్పుడు తమకు తక్కువ పరిహారం ఇచ్చారని, ఖాళీ భూమిని సాగు చేస్తే తప్పేంటని చింతమనేని అనుచరులు వాదిస్తున్నారు. ఇక పంగిడిగూడెం, నాగలపల్లి, గున్నంపల్లి ప్రాంతాల్లో పోలవరం కుడి కాల్వ గట్టు వెంబడి ఖాళీ భూములను చింతమనేని, అతని అనుచరులు ఆక్రమించేసి తమ చేలల్లో కలిపేసుకున్నారు. పంగిడిగూడెంలో ఆక్రమించిన భూముల్లో మొక్కజొన్న, కొబ్బరి, ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పర్యవేక్షణ లోపం, అలాగే పోలవరం కుడి కాల్వ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఏళ్లు గడుస్తున్నా కూడా వివిధ పోస్టులు భర్తీ చేయలేదు. కుడి కాల్వ పరిధిలో ఏఈలు అందుబాటులో లేరు. జనవరుల శాఖలో 8 కిలోమీటర్లకు ఒక లష్కరు ఉండాల్సి ఉండగా ఒక్కరు లేకపోవడంతో కాల్వగట్టు వెంబడి మట్టి తవ్వకాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్న స్థానిక టీడీపీ నేతల అండదండలతో భూములు ఆక్రమించే వారిపై ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదనే వార్త జిల్లా వ్యాప్తంగా గుప్పమంటుంది. ఇక గతంలో కూడా ముసునూరు మండలం మహిళా తహసీల్దార్ వనజాక్షిపై కూడా భౌతిక దాడులు జరిగితే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఉద్యోగులు న్యాయం కోసం ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే కృష్ణా జిల్లా కలెక్టర్ సైతం సరిహద్దుకు సంబంధించి ఉమ్మడి సర్వేకు నిరాకరిస్తే జిల్లాలో మాత్రం చింతమనేని కాపాడేందుకు కలెక్టర్ భాస్కర్ తప్పుడు నివేదికలు తయారు చేయించారని విమర్శించారు. ఇక వివాదాస్పద ఇసుక రిచ్ జిల్లాలోనే ఉందంటూ సర్వే చేయించడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ మైనింగ్ పై సీఎం సైతం జోక్యం చేసుకుని అక్రమ ఇసుక, మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి. మానస, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఏదైతే పోలవరం
కుడుకాలో సంబంధించినటువంటి గ్రావెల్ తవ్వకాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. అతనికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో అనుచరులు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున అయితే ట్రాక్టర్లు లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెందినటువంటి ఏదైతే కాలువ సంబంధించినటువంటి గ్రావెల్ ఉందో ఈ గ్రావెల్ పూర్తిగా అయితే లేనటువంటి పరిస్థితిగా ఉంది. ఇటు దెందులూరు మండలం కావచ్చు, పెదవేగి మండలం కావచ్చు, ఎక్కువ ఉన్న ప్రాంతం అయితే ఉంది. ఈ కాలువ గట్టు వెంబడి ఉన్నటువంటి ఏదైతే గ్రావెల్ ఉందో ఆ గ్రావెల్ అంతా కూడా పెద్ద ఎత్తున అయితే రాత్రి పగలు తేడా లేకుండా జేసీపీ యంత్రాల సహాయంతో పెద్ద ఎత్తున అయితే తవ్వుతున్నటువంటి పరిస్థితి. తవ్వుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, లేకపోతే మైనింగ్ సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఆ వైపు వెళ్ళి కన్నెత్తి చూసే పరిస్థితి అయితే లేదు. సుమారుగా ఎక్కడైతే మైనింగ్ మాఫియా జరుగుతుందో, తవ్వకాలు జరుగుతున్నాయో, తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో అంటే సుమారుగా 2-3 కిలోమీటర్లు దూరంలోనే సింతమైన సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఉండటం, ఎవరు వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా వారు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం, ఒకవేళ అనుమానం వస్తే భౌతిక దాడి చేసిన పరిస్థితులు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చింతమనేని ప్రభాకర్ సంబంధించి చూసుకున్నట్లయితే అతను సహజంగా దురుసు ప్రవర్తన ఉంటుంది. అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున అయితే భౌతిక దాడులు దిగుతారని ఒక భయాందోళనలో ఇటు ఎవరు కూడా ఆ వైపుకి కన్నెత్తి చూసే పరిస్థితి అయితే కనపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కోట్లాది రూపాయలు విలువ చేస్తే ఏదైతే గ్రావెల్ ఉందో ఈ గ్రావెల్ పూర్తిగా అయితే కనుమరుగైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే ఈ గ్రావెల్ మాఫియా జరిగింది, అదేవిధంగా ఇసుక మాఫియా జరిగింది, మట్టి మాఫియా జరిగింది. గతంలో చూసుకుంటే ఎవరైతే ఎంఆర్ఓ వనజాక్షి ఉందో ఆవిడ మీద కూడా భౌతిక దాడి చేసినటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయినటువంటి పరిస్థితి. ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఆయన సహజంగా ఆయన వ్యవహార శైలి చూస్తే దురుసు ప్రవర్తన ఉంటది కాబట్టి ఆ ప్రవర్తన చూసి ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే మీడియా ప్రతినిధులు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రతిపక్షం ఉన్న వారు కూడా భయభ్రాంతులయ్యి ఆయన చేస్తున్నటువంటి దందాకి ఎవరు కూడా అడ్డు తగే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరూ బాహటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూస్తే ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే జాతీయ ప్రాజెక్టు, ఈ జాతీయ ప్రాజెక్ట్ సంబంధించి ఎడమకాల కుడికాల రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కుడి కెనాల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలవరం, అదేవిధంగా గోపాలపురం, అలాగే ఏలూరు, దెందులూరు ఇలాగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి ఈ దెందులూరు సంబంధించిన ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లు కాలువ తవ్వినప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఏదైతే గ్రావెల్ ఉందో ఆ గ్రావెల్ చాలా విలువైంది. అది గట్టు మీద పోయడం, అదేవిధంగా కొంత స్థలంలో గుట్టలుగా పోసినటువంటి నేపథ్యం ఆ కాలువ తవ్వినట్టు ఉన్నప్పుడు చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాలువ వెంబడి ఆ కాలువ మీద ఉన్న మట్టి కూడా తరలించినట్టు పరిస్థితి. భవిష్యత్తులో ఒకవేళ పోలవరం నుంచి పెద్ద ఎత్తున ఒక వాటర్ గాన వదిలినట్లయితే ఆ సమీపంలో ఉన్న సరైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాలువ గట్లు తవ్వుతున్నారు, అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు ఉంచినటువంటి ఏదైతే గ్రావెల్ గుట్టలు ఆ గుట్టలు కూడా మాయమైనటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నప్పుడు అయితే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే అక్కడ కొంత ఇరిగేషన్ లో కొంత ఎంప్లాయీస్ లేనప్పుడు కూడా ఉన్న అధికారులు కూడా చాలా మంది ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఫిర్యాదు స్వీకరిస్తున్నారు తప్ప సంఘటన అక్కడ జరిగినటువంటి స్థలానికి వాళ్ళు వెళ్ళి విచారించే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరో పక్క అయితే మీడియా ప్రతినిధులు కూడా వెళ్ళి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకవేళ షూట్ చేసినా లేకపోతే వార్తలు రాసినప్పుడు కూడా వారిపై భౌతిక దాడులు కూడా చేసే పరిస్థితి కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా కనీసం వార్తాపత్రికలు రాకపోవడము, లేకపోతే మీడియా ఛానల్స్ లో రాకపోవడము, లేకపోతే ఇదంతా కూడా అధిష్టానానికి తెలిసినప్పుడు కూడా బహిరంగంగా ఈ వార్తాపత్రికల ద్వారా లేకపోవడం వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్కే న్యూస్ ద్వారా ఇస్తున్నటువంటి ఈ సమాచారం ఎవరైతే ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే అధిష్టానానికి వెళ్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఆశించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి చెందవలసినటువంటి ఏదైతే మైనింగ్ సంపద ఉందో ఆ సంపద అంతా కూడా ప్రభుత్వానికి చెందాలని, అదేవిధంగా ఈ మైనింగ్ సంబంధించినటువంటి ఆగడాలను అరికట్టాలని పెద్ద ఎత్తున అయితే సమీపంలో ఉన్న గ్రామాలు అందరూ కోరుతున్నారు. మరోపక్క ఏదైతే ఈ పోలవరం సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలు కావచ్చు, లేకపోతే ఈ కాలువ తవ్వేటువంటి నేపథ్యంలో కొంత భూమిని అయితే ల్యాండ్ ఎక్వేషన్ చేశారు. ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేసినటువంటి
సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో కొంత అయితే రిజర్వ్ గా ఉన్నటువంటి పరిస్థితి. రిజర్వ్ గా ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ ఎకరాల కొద్ది ఉన్నటువంటి ఆ భూములన్నీ కూడా రైతులు సాగు చేస్తున్నారు. దీని వెనక కూడా చూసుకున్నట్లయితే ఇది ప్రజాప్రతినిధి అండదండలతోని ఇదంతా కూడా ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పరిహారం తీసుకుని కోట్లలో డబ్బు తీసుకుని మరో పక్క ఆ పొలాలు వాళ్ళే స్వాధీనం చేసుకుని పండిస్తున్నటువంటి పామాయిలు అదేవిధంగా కొబ్బరి తోటలు పండిస్తున్నటువంటి నేపథ్యం కూడా జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడట్లేదు. ఇదంతా కూడా ఒక స్థానిక ప్రతినిధి ఎవరైతే ఎమ్మెల్యే సింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలోనే వారికి సంబంధించిన వ్యక్తులు ఇది సాగు చేస్తున్నారని పెద్ద ఎత్తున అయితే సమాచారం ప్రోపగండా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఇది ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ గ్రావెల్ అంతా కూడా పెద్ద ఎత్తున మాఫియా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వీరబ్రహ్మ.